ఇంకా ఎంతకాలం ఈ లంచకొండి అధికారుల బాధలు ప్రజల గోడు పట్టదా? ఈ అవినీతి అక్రమాస్తుల మీద చర్యలు తీసుకునేది ఎవరు? ప్రజలను ఇబ్బంది పెడుతూ అనుక్షణం వాళ్ళను వేధిస్తూ ప్రతి పనికి ఒక రేటు కట్టి 24 గంటలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకొని వాళ్ళను మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి ఈ అధికారుల మీద చర్యలు తీసుకునేది ఎవరు? అందరికీ నమస్తే, నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడానికి క్రాంతి కిరణం ఎల్లప్పుడూ ముందుంటుంది. తీసుకున్న జీతానికి న్యాయం చేయడం మీ ధర్మం కాదా? కేవలం లంచమే మీ పనా? ఉదయం లేసే సాయంత్రం వరకు ఎవరెవరు ఎంత ఇస్తారు, ఎంత తీసుకోవాలని ముడుపుల వ్యవహారమేనా? మన సొంత ఇంటిలో మనము నివసించాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి, దానికి లంచం. నీటికి లంచం, గాలికి లంచం, బర్త్కి లంచం, డెత్కి లంచం, ఇన్కమ్ సర్టిఫికేట్ కి లంచం, ప్రతి దానికి లంచం లంచం లంచం. లంచం లేని ఈ అధికారులు పని చేయడం లేదు అంటే వీళ్ళు ఏ ధైర్యంతో ఉంటున్నారు? అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ గా చూడాలనేది పెద్దల కళని ఈ లంచగొండులు లంచం అవతారం ఎత్తి వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవినీతి రహిత ప్రభుత్వ కార్యాలయాలుగా తయారు చేయాలంటే మనము అసెంబ్లీలో ఒక మంచి చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఇచ్చినటువంటి అప్లికేషన్స్ వెంటనే పూర్తయ్యే విధంగా, నిర్ణీత గడువు లోపల పనిచేసే విధంగా ఖచ్చితంగా పనులు జరగాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. మీరు తీసుకునేటువంటి లంచాల వల్ల మీరు అవినీతిలో పట్టుబడితే మీ కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో మీకు తెలియడం లేదా? మీకు జ్ఞానం రావడం లేదా? ఈ విధంగా వాళ్ళు తలెత్తుకొని బతకగలుగుతారు. మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల, మీరు తీసుకునే లంచగొండుల వల్ల ఇంట్లో వాళ్ళు ఎత్తుకులేని బతకలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దయచేసి అధికారులకు మేము ఇచ్చే సలహాలు ఏంటంటే, మీరు దయచేసి ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు, లేని కుటుంబాల మీద జాలి దయ చూపి వాళ్ళ ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ని వెంటనే మీరు పరిష్కారం చేసిస్తే మిమ్మల్ని దేవునిగా నెత్తికెక్కునే మనుషులు మన దగ్గర ఉన్నారు. ఎందుకంటే కొంతమంది అధికారులు, ఈ రోజు కొంతమందిని చూస్తున్నాము, అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే గ్రామాల్లో కొంతమంది బాధలు పడే, అయ్యా మీరు ఉంటే బాగుంటది, మీరు మా దేవుళ్ళు లాంటి వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళు అక్కడ ఏ రకంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోండి. కేవలం ఈ అవినీతి లంచగొండుల వల్ల మనకు పనులు సక్రమంగా జరగక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పని కోసము నెలల తరబడి తిరుగుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఈ అవినీతి అధికారులు ఎంతకాలం ఈ విధంగా తిప్పుకుంటారు ప్రజలను ఈ రకంగా బాధ పెట్టడం, ప్రజలను క్షోభించడం, అది మీకే చేటు అని చెప్పి మీరు తెలుసుకోవాలి. మీరు తీసుకునే 5,000, 10,000, 20,000 వల్ల మీ కుటుంబాలు వీధిన పడుతున్నాయి అంటే మీరు కనీసం మీకు భయం లేదంటే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా అవినీతి రహిత ప్రభుత్వ కార్యాలయాలుగా వెలువొందాలని చెప్పి మేము క్రాంతి కిరణం తరపున బలంగా తెలియజేస్తున్నాము. నేను మీ కాజా హుసేన్. నమస్తే. లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగి, ఇలాంటి హెడ్లైన్స్ చాలా కామన్ అయిపోయినాయి కదా. హెడ్లైన్ సంగతి సరే, యాక్చువల్గా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారో లంచం అడిగిన వ్యక్తి, ఆ వ్యక్తికి ఎదురుగా ఏసీబీ అధికారులు ఒక పింక్ కలర్ బాటిల్ పెడతారు కదా, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ లంచం డిమాండ్ చేస్తున్నాడని చెప్తూ బాధితుడు ఏసీబీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫినాప్థలిన్ పౌడరు డబ్బుల పైన చల్లి ఈ బాధితుడి చేతికిస్తారు. బాధితుడు అవి తీసుకుని వెళ్ళి లంచం అడుగుతున్న ప్రభుత్వ ఉద్యోగికి ఇస్తాడు. ఈ చల్లిన పౌడర్ ఏమో బయటకు కనిపించదు. అసలే లంచం అడిగాడు కాబట్టి తొందరగా డబ్బులు తీసుకోవాలని ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. వాళ్ళు ఇలా డబ్బులు తీసుకోగానే ఆ ఉద్యోగి వెంటనే సీన్లోకి ఎవరు ఎంటర్ అవుతారు? ఏసీబీ. ఫినాప్థలిన్ పౌడర్ టచ్ చేసిన ఆ ఉద్యోగి చేతుల్ని సోడియం కార్బోనేట్ ద్రావణంలో ముంచుతారు. వెంటనే ఆ ద్రావణం పింక్ కలర్లోకి మారుతుంది. దట్స్ ఎ కెమికల్ రియాక్షన్.